ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 104వ శ్లోకం. స్వాదిష్టానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా శూలాధ్యాయుధ సంపన్నా పీతవర్ణాతిగర్భితా. స్వాదిష్టానాంబుజగత, శరీరంలో లింగస్థానం స్వాదిష్టాన చక్రమును భావించదగు స్థానం. జనముచే కూడినది ఈ జగత్తు. అట్టి జనమునకు అంటే మానవాదులకు ఉత్పత్తి కారకమగు అమ్మ జగత అని అనదగును. అట్టి అమ్మ సిద్ధేశ్వరి పేరుతో స్వాదిష్టానమునందు ఉండును కావున అమ్మ స్వాదిష్టానాంబుజగత. ఓం ఐం హ్రీం శ్రీం స్వాదిష్టానాంబుజగతాయై నమః. చతుర్వక్త్ర మనోహర, సిద్ధేశ్వరీ మాత పరాంశం. 4 ముఖాలతో ప్రకాశించున్నది. పిండోత్పత్తి పరంగా గతంలో ఏర్పడిన రసనేంద్రియం అంటే నోరు, ఘ్రాణేంద్రియం అంటే ముక్కు, చక్షురింద్రియములు అంటే కన్నులతో పాటు శ్రోత్రేంద్రియములు అంటే చెవులు కూడా ఏర్పడినవి. ముఖమందు ఉండదగిన అవయవములన్నీ ఏర్పడిన ముఖము అందంగా ఏర్పడింది. అందుకే అమ్మ చతుర్వక్త్ర మనోహర. కన్నులు, చెవులు, ముక్కు, నోరు ఈ అవయవములతో రూపుదిద్దుకున్నదే ముఖం. అదే చతుర్వక్త్ర మనోహర. ఓం ఐం హ్రీం శ్రీం చతుర్వక్త్ర మనోహరాయై నమః. శూలాధ్యాయుధ సంపన్న, స్వాదిష్టాన చక్రాధిదేవత సిద్ధేశ్వరి యొక్క ఆయుధములు శూలం, పాశం, కపాలం, అభయం. అందుకే అమ్మ సిద్ధేశ్వరి శూలాధ్యాయుధ సంపన్న. ఓం ఐం హ్రీం శ్రీం శూలాధ్యాయుధ సంపన్నాయై నమః. పీతవర్ణాతిగర్భిత, సిద్ధేశ్వరి మాత స్వచ్ఛమగు తెలుపు రంగుతో ప్రకాశించున్నది. తెలుపు జ్ఞానమునకు సంకేతం. కన్నులు, ముక్కు, నాలుక, చెవులు జ్ఞానమునకు సంబంధించిన ఇంద్రియాలు. జ్ఞాన భావనను ప్రకటించుటకు సహాయపడతాయి. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అచ్చట గర్వం కూడా ఉంటుంది. అతిశయం ఉండుట సహజం. మహాడంబుడని కుమారస్వామి స్తోత్రమందు కనపడుతుంది. మిక్కిలి సౌందర్య గరిమను కూడా అతిశయమని చెప్పటం కద్దు. మిక్కిలి జ్ఞాన సౌందర్యములకు రూపమగు జగన్మాత పీతవర్ణాతి గర్భిత. ఓం ఐం హ్రీం శ్రీం పీతవర్ణాతి గర్భితాయై నమః.